నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్లో మ్యాంగో మురబ్బా చేసుకున్నామండి. మ్యాంగో మురబ్బా కావాల్సిన వస్తువులండి: 2 మామిడికాయలు తీసుకొని వాటర్లో వేసుకొని మామిడికాయలను బాగా కడిగినానండి. నీట్గా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. 2 మామిడికాయలు, ఇవి 1 కిలో ఉంటాయండి. మామిడికాయలను కట్ చేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా. నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలండి. రెండు మామిడికాయలు నేను ఇలాగనే కట్ చేసుకున్నానండి. ఈ మామిడికాయ లోపల వచ్చినాయి నాకు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. 1/2 లీటర్ వాటర్ బాండిల్లో పోసుకున్నాం. వాటర్ మరిగేటప్పుడు కట్ చేసుకునే మామిడికాయలు వేసుకున్నాం. ఈ మామిడికాయ లోపలను 4 నిమిషాలు ఉడికించుకున్నామండి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకున్నాము. స్లోగా కలుపుకున్నామండి, లేకుంటే మామిడికాయ లోపలు ఇరిగిపోతాయి. 4 నిమిషాల తర్వాత ఈ మామిడికాయ లోపలు బాగా ఉడికినాయండి. ఒక జాలిగంట తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. మామిడికాయ లోపలన్నీ మనం మామిడికాయలు ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ను మనం వేస్ట్ చేయకుండా కొంచెం చక్కెర వేసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని శర్బత్లాగా తాగొచ్చండి. చాలా బాగుంటుందండి. మళ్ళీ బాండీలు పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత 2 కప్పులు చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్నాక మనం ఉడికించుకునే మామిడికాయ లోపలు ఉన్నాయి కదండి, మామిడికాయ లోపలు వేసుకున్నాం. మామిడికాయ లోపలు చక్కెర కలిసేటట్టుగా బాగా కలుపుకున్నామండి. 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఈ మామిడికాయ లోపలు మధ్య మధ్యలో స్లోగా కలుపుకున్నామండి, లేకుంటే ఇరిగిపోతాయి ఇవి. 2 నిమిషాల తర్వాత 4 యాలకులు వేసుకున్నామండి. యాలకులు నేను దంచుకొని వేసుకోలేదండి, అట్లనే వేసుకున్నాను. మ్యాంగో మురబ్బా తింటే మనకు పంట కింద పడితే మంచి టేస్ట్ వచ్చాదండి, అందుకే నేను అట్లనే వేసుకున్నానండి. యాలకులు వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీని కింది దింపుకున్నామండి. అంతేనండి, మన మ్యాంగో మురబ్బా రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో మురబ్బాను మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలనుకుంటే ఒక గాజు సీసా తీసుకొని గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకున్నామండి. మనకి ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు గాని జలుబు చేసినప్పుడు గాని ఒక 2 స్పూన్లు తీసుకొని తింటే గినక నోటికి చాలా బాగుంటాదండి, పుల్ల పుల్లగా తీయ తీయగా. ఆ వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.